హోలిస్టిక్ సిస్టమ్ అంటే ఏమిటి? అసలు ఇది ఎందుకు వస్తుంది? హోలిస్టిక్ విధానమైన ట్రీట్మెంట్ అంటే కనుక యూజువల్గా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. రకరకాల ప్రాబ్లమ్స్కి ఇప్పుడు మనకి సర్వైకల్ స్పాండిలైసిస్ అనే ప్రాబ్లం ఉంది. అది యూజువల్గా మనకి నెక్కి సంబంధించిన ప్రాబ్లం. సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే మనకి బేసికల్గా నెక్ దగ్గర మనకి ఏవైతే వర్టిబ్రాస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయో స్పైన్ రీజియన్లో వాటిలో డిస్క్ బల్జ్ అనేది ఫామ్ అవుతుంటుంది. డిస్క్ హెర్నియేషన్ అనేది అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తుంది అన్నట్టు. సో దానికి మనకైతే కనుక యూజువల్గా అది చాలా లాంగ్ లాస్టింగ్గా మనకి ఈ ప్రాబ్లం అనేది సఫర్ అవుతూ ఉంటాం. అంత తక్కువ డ్యూరేషన్లో వచ్చే ప్రాబ్లం అనేది కాదు ఇది యూజువల్గా మనకి. లైక్ చాలా ఇయర్స్ టుగెదర్ ఒక 1 year నుంచి 2 years నుంచి సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి అలా ఉన్న దానికి మనం ఏం చేయాలి అంటే మనకి హోమియోపతిలో మెడిసిన్స్ అనేటివి అడ్వైజ్ చేస్తాము. ఇది ఎంతకాలం మెడిసిన్స్ అనేటివి యూజ్ చేసుకోవాలి, దానికి కొన్ని థెరపీస్ అనేటివి ఉంటాయి. నెక్ పెయిన్ కానీ ఆ స్టిఫ్నెస్ కానీ మనకి బల్జ్ ఏవైతే స్టార్ట్ అయి ఉంటాయో ఆ బల్జ్ ప్రాబ్లం పోవడానికి దానికి మనం కొన్ని థెరపీస్ అనేటివి అడ్వైజ్ చేస్తాం ఆయుర్వేదంలో.